హాయ్ హలో. ఈ వీడియోలో స్ట్రైట్గా కొన్ని పాయింట్స్ నేను మాట్లాడదలుచుకున్నాను. మొదటిది, ప్రశ్నించడం తప్ప. ఈ రావణ్ ప్రశ్నించడం వల్లే అరెస్ట్ చేయబడ్డా? రావణ్ చేసిన తప్పేంటి? రావణ్కి ఈ యుఏపిఏ అంటే ఉప చట్టం అప్లికబుల్ అవుతుందా? అసలు స్టేట్ గవర్నమెంటు అతనిపైన ఇంతటి పెద్ద తీవ్రమైన చట్టాన్ని ఎందుకు ప్రయోగించవలసి వచ్చింది? దీని మీద నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. పెద్ద లెందీ కాకుండా నేను మ్యాటర్లోకి వచ్చేస్తాను. అయితే ప్రశ్నించడం తప్ప? ఎప్పటికీ తప్పు కాదు. ప్రతి మనిషి ప్రశ్నించాలి. చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి ఏదైనా సందేహం వస్తే ప్రశ్నించడం, ప్రశ్న ద్వారా నాలెడ్జ్ పెంచుకోవడం అనేది చాలా అవసరం. ప్రశ్నించకుండా నాలెడ్జ్ రాదు కదా. కాబట్టి ప్రశ్నించడం అనేది తప్పు కాదు. కానీ ఏ విధంగా ప్రశ్నించాలి అనేదే ముఖ్యం. మనం ప్రశ్నిస్తున్నాం కదా అని చెప్పి నోటుకొచ్చినట్టల్లా బూతులు తిడితే అది ప్రశ్నించడం కాదు, వ్యక్తిగత దూషణ కింద తీసుకోబడుతుంది. ఒక సిస్టమ్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక మతాన్ని కానీ, దేనినైనా సరే మనోభావాలు కించపరిచేలాగా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా తప్పులవుతాయి. ప్రశ్నించడం తప్పు కాదు. ఇప్పుడు నాకు ఒక పురాణంలో ఒక సందేహం ఉంది. రాముడు ఎందుకు సీతను అడవులకు పంపించాడు అనేది నాకు డౌట్. నేను దాన్ని అడగచ్చు. దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆ ప్రశ్నకి తప్పకుండా ఆన్సర్ చేయగలుగుతారు. ఆన్సర్ లేకుండా అవతల వాళ్ళు కూడా యువతల వాళ్ళని తిట్టకూడదు. వాళ్ళకి ఆన్సర్ తెలియకపోతే పిచ్చి వెధవా, నువ్వేమిట్రా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు అని తిట్టకూడదు. వాళ్ళకి ఆన్సర్ తెలిస్తే చెప్పాలి. వ్యక్తిగత దూషణ అనేది అటు నుంచి ఉండకూడదు, ఇటు నుంచి ఉండకూడదు. ప్రశ్నించడం తప్పు కాదు. మనకి ఏ విషయంలో సందేహం వచ్చినా, ఒక చట్టం విషయంలో సందేహం వచ్చినా, ఒక సోషల్ ఇష్యూ మీద సందేహం వచ్చినా, దేని మీద సందేహం వచ్చినా మనం ప్రశ్నించవచ్చు. మన అభిప్రాయాన్ని కూడా మనం చెప్పచ్చు, తప్పు కాదు. కానీ ఏది చెప్పినా కూడా పరిధిని దాటకూడదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ని దాటకూడదు. మనం అనవసరంగా ఎవరిని వ్యక్తిగతంగా దూషించడం కానీ, మనోభావాలను కించపరచడం కానీ చేయకుండా, మనకు ఏ సందేహాలు ఉన్నా, మనం ఏ భావాలను ప్రకటించాలనుకున్నా నిస్సంకోచంగా మనం ప్రకటించవచ్చు, తప్పులేదు. అయితే ఇక్కడ రావణ్ చేసినది ఏమిటి? ప్రశ్నించాడా? వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడ్డా? లేదా ఎవరి మనోభావాలనైనా కించపరిచాడా? ఇవి కదా మనం చూడాల్సింది. అయితే రావణ్ అతని ప్రశ్నా ఛానల్లో ప్రశ్నించడం కన్నా వ్యక్తిగత దూషణలకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే వేదికల మీద కూడా అతను వ్యక్తిగత దూషణలకే పాల్పడ్డాడు. వీటి మీదే అతను అరెస్ట్ అయ్యాడు కూడా. ముఖ్యంగా స్టేజ్ మీద అతను పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యక్తిగత దూషణలు, మరి చంద్రబాబు నాయుడు మీద, లేదంటే కూటమి మీద అతను చేసిన అనేక వీడియోలు కానీ, వేదిక మీద మాట్లాడిన విధానం కానీ అతన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. అరెస్ట్ చేయబడ్డాడు. అయితే మొదటి 4 కేసులు ఎవరైతే ఈ జనసేన వాళ్ళు పెట్టారో వాటి మీద అతన్ని అరెస్ట్ చేసి బెయిల్ మీద రిలీజ్ చేశారు. దానికి పాపం ఆయన జడా శ్రవణ్ చాలా కష్టపడ్డారు. అతను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఎందుకంటే అతను నిర్వహించిన స్టేజ్ మీద ఇతను మాట్లాడాడు కాబట్టి, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి అది అతను రక్షించే ప్రయత్నం చేశాడు. కానీ ఇతను చేసినది మంచిది కాదు కదా. ఇతను తప్పు మాట్లాడాడు, కాకపోతే ఏదో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినంత మాత్రాన అక్కడికి అతను నిర్దోషిగా విడుదలైపోయినట్టు కాదు. బెయిల్ వచ్చింది అంతే. బెయిల్ మీద బయటకు వచ్చాడు 4 కేసుల్లో. కానీ 5వ కేసు ప్రభుత్వం ఉప చట్టం కింద కేసు పెట్టింది. ఎందుకంత పెద్ద, అంటే ఒక తీవ్రవాదులకి ఉపయోగించవలసిన చట్టాన్ని ఇతనికి ఎందుకు ఉపయోగించారు? మరి ఈ చట్టాన్ని ముందే ఉపయోగించవచ్చు కదా. అంటే 4 కేసుల్లో బెయిల్ వచ్చేసింది కాబట్టి బెయిల్ రాకూడదని ఈ చట్టం అతనికి అప్లై చేశారా అని చాలామంది ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ, అతని వైపు స్టాండ్ తీసుకున్న ఎనలిస్టులు కానీ, వీళ్ళంతా కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మన టీవీ డిబేట్స్లో కానీ, మిగతా యూట్యూబ్ పాడ్కాస్టుల్లో కానీ ఇలాగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చాలామంది. అయితే ఇక్కడ మనం
గమనించినట్లయితే మొదటి 4 కేసుల్లోని బెయిల్ వచ్చింది. కానీ ఈలోపే అతని మొబైల్లో ఉన్న డాటా, అతని బ్యాక్గ్రౌండ్లో అతను చేసిన కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పోలీసులకు ఎంక్వైరీలో తెలిసాయి. ఆ తెలియడం వల్ల ఈ కేసుని అప్లై చేయవలసి వచ్చింది. అంటే పోలీసులకి ఏం తెలిసి ఉంటుంది? ఇతను ఏమైనా తీవ్రవాద భావజాలంతో ఏమైనా కొన్ని యాక్టివిటీస్ చేశాడా? తీవ్రవాదులకు సహాయపడ్డా? లేదా ఫండింగ్ ఏమైనా చేశాడా? లేదా మోరల్ సపోర్ట్ ఇచ్చాడా? ఇక్కడ తీవ్రవాదులు అంటే ఓన్లీ పాకిస్తాన్ ఉగ్రవాదులనే కాదు, దేశంలోని నక్సలిజం కూడా తీవ్రవాదం కిందే లెక్కొస్తుంది. దేశ వ్యతిరేక విధానాలు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపా చట్టం కిందే వస్తాయి. అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ ప్రతి చిన్న విషయం కాదు. అంటే అన్లాఫుల్ అంటే ఏదో జేబు దొంగతనాలు, చిల్లర దొంగతనాలు, లేకపోతే చిల్లర మాటలు ఇవి కాదు. పెద్దవే అన్లాఫుల్ యాక్టివిటీస్. అంటే ఎవరికైనా ఫండింగ్ చేయడం, దేశ భద్రతకి ముప్పు తీసుకొచ్చే పనులు ఏమైనా చేయడం, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడం. ఉదాహరణకి రావణ్ హిగ్మాకి సపోర్ట్గా మాట్లాడాడు అన్నది. సో ఇలాంటివన్నీ కూడా ఈ ఉపా చట్టం కింద ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావచ్చు. ఆరోపించి ఉపా చట్టం కింద అతన్ని అరెస్ట్ చేయొచ్చు. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే అది ఎంతవరకు నిలబడుతుంది అనేది వీళ్ళు చూపించే ఆధారాలను బట్టి ఉంటుంది. ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినంత మాత్రాన అతనికి జీవిత ఖైదు వేసేస్తారు, ఉరి వేసేస్తారు అని కాదు. ఇతను నిజంగా అలాంటివి ఏమైనా వాటిలో ఇన్వాల్వ్ అయి ఉంటే, అలాంటి సాక్ష్యాధారాలు ప్రభుత్వానికి చేరితే గనక పోలీసుల దగ్గరికి అలాంటి సాక్ష్యాలు కానీ పోలీసులు కలెక్ట్ చేసి ఉంటే గనక ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుంది. మరి నిజంగా అతను అలాంటి యాక్టివిటీస్లో పాల్గొన్నాడా లేదా అనేది మరి రావణ్కే తెలియాలి. లేదా పోలీసులు ఆ డాటా కలెక్ట్ చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు దాన్ని కోర్టు ముందు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఉపా చట్టం పెట్టడం వల్ల పోలీసులకి వెసులుబాటు ఉంటుంది. 180 రోజుల వరకు వీళ్ళు ఛార్జ్ షీట్ వేయకుండా, అంటే ఇంచుమించు 6 నెలల పాటు ఛార్జ్ షీట్ వేయకుండా వీళ్ళు అతన్ని జైల్లో ఉంచే అవకాశం ఉంది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఈ సాక్ష్యాలు ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలను కోర్టుకి సమర్పించాక కోర్టు ఇవి నిజమే అని నమ్మితే గనక అతనికి యావజ్జీవ శిక్ష పడవచ్చు, ఉరైనా పడవచ్చు. అంటే ఉరి వేసేంత నేరం ఇతను చేస్తే గనక పడే అవకాశం ఉంది. కానీ మరి చూడాలి ఈ 6 నెలల కాలంలో ఈ పోలీసులు ఈ కేసుని ఎంతవరకు ముందరికి తీసుకెళ్తారు అనేది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈలోపు మనమే జడ్జిమెంట్లు ప్రకటించేయకూడదు. కోర్టు చేతిలో ఉంది. ఇప్పుడు ఈ బాల్ పోలీసుల చేతిలో ఉంది, కోర్టు చేతిలో ఉంది. ఇంకా అతనికి దర్యాప్తు నడుస్తుంది. చాలా విషయాలని, అంటే అతని మొబైల్స్ నుంచి కానీ మిగతా సోర్సెస్ నుంచి అతని డాటాని కలెక్ట్ చేస్తున్నారు. ఏమో చెప్పలేము, ఏదైనా జరగచ్చు. అయితే చాలామంది అతనికి సపోర్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు ఇదేమిటి ఇలాంటి చట్టం పెట్టారు, ఏదో ఉప్మా చట్టమా, ఇడ్లీ చట్టమా, చట్నీ లేని ఉప్మా అనుకుంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. ఇది ఎప్పుడొకప్పుడు ట్రిగ్గర్ అవుతుంది వాళ్ళకే. ఇది చాలా డేంజర్, ఇలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది చట్టం, ఈ చట్టాన్ని గౌరవించాలి. చట్టం పెట్టారు అంటే ఏదో ఒక రీజన్, బలమైన కారణం ఉంటే కానీ పెట్టరు, లేకపోతే వాళ్ళకే ప్రమాదం. పెట్టరు అలాగా. ఏదో ఒక రీజన్, ఒక్క చిన్న రీజన్ దీనికి అప్లై అయితే గనక అతన్ని ఎవరో రక్షించలేరు. కాబట్టి తొందరపడి మనం ఆ చట్టాన్ని అవహేళనగా మాట్లాడకూడదు. చట్టం వీళ్ళు పెట్టారు, ఆ చట్టాన్ని మనం గౌరవించాలి. అంతేగాని ఆ చట్టానికి నిక్ నేమ్స్ పెట్టకూడదు, చాలా తప్పది. సరే, మొత్తానికి ఈ చట్టం అతనికి అప్లై చేశారు. అతను నక్సలిజానికి, నక్సలైట్లకి సపోర్ట్ చేసినంత మాత్రాన అతనికి ఇంత పెద్ద కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తారా? అలా అయితే పవన్ కళ్యాణ్కి కూడా అరెస్ట్ చేయొచ్చు కదా, అతను కూడా నక్సలిజం గురించి మాట్లాడాడు కదా అని చాలామంది పొలిటీషియన్స్ చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి? తనకి టీనేజ్లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి తను ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు అతనికి అలా అనిపించేది అని చెప్పాడు. అతనేం నక్సలైట్లోకి వెళ్ళానని కానీ, నక్సలైట్లకు సపోర్ట్ చేశానని కానీ అతనేం చెప్పలేదు. పలానా నక్సలైట్ కార్యక్రమానికి, కార్యకలాపాలకి నేను సపోర్ట్ చేస్తున్నాను అని అతను ఎక్కడా చెప్పలేదు. మరి ఎలా అరెస్ట్ చేస్తారు అతను ఆ కేసు కింద?
అతనికి అలాగా ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది. ఎందుకు అంటే చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి నిజమే నక్సల్సే రైటు అన్న ఫీలింగ్ అతనికి వచ్చింది. ఎప్పుడు 17-18 ఏళ్ల వయసులో, మెచ్యూర్ కాని వయసులో. ఆ తర్వాత అతను ఎన్నో పుస్తకాలు స్టడీ చేసి ఏదో చేసి మొత్తానికి ఈ దారి కాదు, మనకి మా అన్నయ్య చూపించిన దారే కరెక్టు, మనం ఈ రూట్లో వెళదాం, ప్రజలకి ఏదో ఒక విధంగా మనం సేవ చేద్దాం అని అతను అనుకున్నాడు. కాబట్టి అతనిని ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోని ఇరికించే ప్రయత్నం చేయలేరు. అది జరిగే పని కాదు. ఇంకొకటి ఏంటి, చెప్పు తీసి చూపించాడు, మరి అది తప్పు కదా. పవన్ కళ్యాణ్ కూడా ఆ పని చేశాడు కదా, మరి అతను చేస్తే తప్పు కానిది ఇతను చేస్తే తప్పు ఎలా అయింది అని కొంతమంది అంటున్నారు. అతను ఎప్పుడు చూపించాడు, ఎవరికి చూపించాడు? అతనిని నీచంగా ప్రతిరోజు అతని వ్యక్తిగత జీవితాన్ని అవహేళన చేస్తూ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ అతని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు అతను విసిగి వేసారిపోయి, పైగా దత్తపుత్రుడు అంటూ పదే పదే మాట్లాడుతూ టార్గెట్ చేస్తున్నప్పుడు విసిగిపోయి ఇంకెవరైనా ఎప్పుడైనా అలా మాట్లాడితే ఇదిగో దీంతో సమాధానం చెప్తాను అని చూపించాడు. అది ఏ వ్యక్తిని డైరెక్ట్గా ఒకరిని టార్గెట్ కాదు, తనకి అంతలాగా తన ప్రతిష్టను దిగజారుస్తున్నందుకు అతనికి కోపం వచ్చి ఆ మాట అన్నాడు. ఒకేసారి అతని లైఫ్లో అన్నాడు ఆ మాట. అయితే ఇక్కడ ఇతను చేసింది ఏంటి? పవన్ కళ్యాణ్ నుంచి ఇతనికి డైరెక్ట్గా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎందుకు అలా చెప్పు చూపించాడు? పవన్ కళ్యాణ్ చేసిన తప్పు ఏంటి? చెప్పు చూపించవలసినంత తప్పు పవన్ కళ్యాణ్ ఇతనికి ఏమైనా చేశాడా, లేదా ఇతను వాళ్ళకి ఏమైనా చేశాడా? ఏ విధంగా పవన్ కళ్యాణ్ చెప్పు చూపించవలసిన పరిస్థితిని అతను క్రియేట్ చేశాడు? ఇక్కడ మ్యాటర్ అది కదా. ఇతను ఎందుకు చెప్పు చూపించవలసి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ని తిట్టి పేరు సంపాదించుకోవడానికి. ఒకళ్ళని తిట్టడం వల్ల పేరు వస్తుంది అనే ఒక భావజాలంతో ఈ మధ్య ఎంతోమంది యూట్యూబర్స్ కానీ ఈ అనలిస్టులు కానీ కొంతమంది ఆ ధోరణిలో వెళ్ళిపోతున్నారు. తిట్టడం వల్ల మనకి పేరు వస్తుంది, హైప్ వస్తుంది, మన ఛానల్స్ గ్రో అవుతాయి, లేదంటే మనకి పదవులు వస్తాయి, లేదా మనకి డబ్బు వస్తుంది అని ఆ ధోరణిలో చాలామంది చేస్తున్నారు. అది ఎప్పటికైనా కూడా ట్రిగ్గర్ అవుతుంది. ఏ పార్టీ వాళ్ళకైనా కానీ ఒక పార్టీ వాళ్ళు తిట్టి ఒక పార్టీ వాళ్ళు వెనకేసుకుని వచ్చి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జరిగే క్రమంలో కంట్రోల్ తప్పిపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరికైనా ప్రమాదమే. ఒకానొక టైంలో రఘురామకృష్ణరాజు గారిని కూడా తీసుకెళ్లి లోపల జైల్లో పెట్టి కస్టడీలో కొట్టారు కదా. మరి అప్పుడు ఆయన కూడా మాట్లాడింది కొంచెం కంట్రోల్ తప్పే మాట్లాడారు. అందుకు లోపలికి తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. అయితే కస్టడీలో కొట్టడం అనేది కూడా తప్పు కాబట్టి సింపతి అనేది రఘురామకృష్ణరాజు గారి వైపుకు మళ్ళింది. కానీ కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా తిట్టడం అనేది తప్పు. వ్యక్తిగత దోషణలు అనేవి ఎవరు చేసినా కూడా తప్పే. కాబట్టి ఆ పాయింట్ మనం ఒప్పుకొని తీరాలి ఆ పాయింట్ని. ఇక్కడ ఈ రావణ్ చేసిన విషయంలో ఇతను స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ని నోటికొచ్చినట్టల్లా తిట్టడం, అది ఒక పాయింట్ అయితే ఆ పాయింట్ మీద అతనికి బెయిల్ వచ్చేసింది, ప్రాబ్లం లేదు. కానీ ఇంకేదో అతను చెయ్యకూడని పనులు ఏవైనా చేసి ఉంటే గనక, అవి పోలీసులకు అంది ఉంటే గనక వాటి మీద ఈ చట్టం, ఈ UAPA ఉప చట్టం ప్రయోగించడం జరిగి ఉండొచ్చు. నిజంగా ఇప్పుడు అతను ఛార్జ్ షీటు పెట్టిన తర్వాత కానీ, అంటే అతని మీద ఛార్జ్ షీట్ పెట్టినంత వరకు కూడా మనం అన్నీ ఊహాగానాలే. కానీ ఛార్జ్ షీట్ పెట్టడానికి 6 నెలల టైం ఉంది. ఈ 6 నెలల టైంలో తిట్టేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకిస్తారు, సమర్థించేవాళ్ళు సమర్థిస్తారు. కానీ పోలీసులు ఆ చట్టాన్ని ఇతనికి అప్లై చేయడానికి కావలసిన సాక్ష్యాలు, ఆ ఎవిడెన్సెస్ ఏవైనా ఉంటే గనక వాటిని కోర్టుకి సబ్మిట్ చేస్తే గనక ఖచ్చితంగా అతను ఇరుక్కుంటాడు. అయితే రావణ్ను మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా, అభిప్రాయాలు చెప్పడం తప్ప, లేదంటే ఒక దానికి కట్టుబడి ఉండడం, అంటే సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు సనాతన ధర్మాన్ని పొగుడుతారు, నాస్తికులు నాస్తికత్వాన్ని వాళ్ళు ప్రకటిస్తారు, వాళ్ళ భావ ప్రకటన వాళ్ళకు ఉంటుంది. నేను దేవుడిని నమ్మను అని ఒకడంటే తప్పు కాదు, అతని నమ్మకం అది. నేను దేవుడిని నమ్మను అంటాడు, ఓకే, అతని ఇష్టం అది. నమ్మినవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు, అది వ్యక్తిగతం. కానీ ఒకడు నమ్మే దేవుణ్ణి ఇంకొకడు దూషిస్తూ ఉంటే గనక అది మనోభావాలను కించపరిచే
దీనిలోకి వెళుతుంది, ఆ లైన్లోకి వెళుతుంది. అది తప్పు. ఒకళ్ళ ఆచార సాంప్రదాయాలని, ఆ, మతాన్ని, మత దేవుళ్ళని తిట్టడం అనేది తప్పు. సబ్జెక్ట్ మీద మాట్లాడచ్చు. ఒక ఒక మతం సంబంధించిన వ్యక్తి మరొక మతంలోని పాపులారిటీ సంపాదించుకుంటూ ఆ మత దేవుళ్ళని అతనికి అప్లై చేసుకుంటూ నేనే దేవుణ్ణి, నాకు మీరంతా పూజించండి అని అతను ఎవడైనా ఒక వ్యక్తి చెప్పి ఉంటే ఆ వ్యక్తి తప్పు అవుతుంది. ఆ వ్యక్తిని ఫాలో అయ్యే వాళ్ళది కూడా తప్పు అవుతుంది. వాళ్ళని ప్రశ్నించే అధికారం వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే నువ్వు మా మతాన్ని దెబ్బతీస్తున్నావు, మా మత సాంప్రదాయాలకి విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు, కాబట్టి అది తప్పు అని చెప్పే హక్కు వీళ్ళకు ఉంటుంది. అది తప్పు కాదు. ఒక మతాన్ని నువ్వు అనుసరించు, ఏ మతాన్నైనా నువ్వు అనుసరించు. మరో మతాన్ని దూషించే అధికారం నీకు లేదు. ఆ మత దేవుళ్ళని కించపరిచే అధికారం నీకు లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు జరుగుతున్నది అదే. ప్రతి స్టేజ్ మీద, ఏ స్టేజ్ మీద చూసినా కూడా చాలామంది, అంటే ఈ నాస్తికులు అనేవాళ్ళు కూడా వాళ్ళు కేవలం హిందూ మతాన్నే టార్గెట్ చేసి మాట్లాడడం. ఇంకా క్రిస్టియానిటీ అంటే చెప్పనే అక్కర్లేదు. వాళ్ళ ఈ పాస్టర్లు వీళ్ళు వాళ్ళ ఉపన్యాసాలలో డైరెక్ట్గా హిందూ మతాన్ని టార్గెట్ చేసి తిడుతున్నారు. అది తప్పు. దానిని ప్రశ్నించే హక్కు ఈ మతం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నీ మతాన్ని గురించి నువ్వు ప్రచారం చేసుకో, తప్పు లేదు. కానీ పరమత దూషణ మాత్రం తప్పు. మతంలోనికి కన్వర్ట్ చేయడం అన్నది కూడా తప్పు. అంటే బలవంతంగా ఆశ చూపించి, ప్రలోభాలు పెట్టి, మోసంతో, మోసపూరిత మాటలతో మభ్యపెట్టి, లేకపోతే వాళ్ళని ఏదో ఒక దీనికి గురి చేసి వాళ్ళని మతం మార్చడం అనేది తప్పు. స్వచ్ఛందంగా ఎవరైనా భక్తి విశ్వాసాలతో మతం మారితే తప్పు కాదు. అయితే టాపిక్ డైవర్ట్ అవుతుంది. టాపిక్ ఏంటంటే, అంటే దీనికి కొంచెం రిలేషన్ ఉంది. ఎందుకంటే సదరు వ్యక్తి రావణ్ దురుద్దేశపూర్వకంగా వేదికల మీద హిందూ మతాన్ని చాలా నీచమైన పదజాలంతో హిందూ మత దేవీ దేవతలని దూషించాడు. అది తప్పు. అలాగే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడాడు. అది కూడా తప్పు. అంటే వాడకూడని పదజాలంతో అతను ఆ వేదికల మీద ప్రసంగించాడు. కాబట్టి అది తప్పు. అది బెయిల్ వస్తే రావచ్చు, కానీ ఫైనల్ హీరింగ్ వచ్చినప్పుడు అవి సబ్మిట్ చేస్తే కనుక శిక్ష పడుతుంది. వాటి నుంచి తప్పించుకోలేడు. బెయిల్ అయితే వచ్చింది. బెయిల్ రావడం అన్నది వేరు, శిక్ష ఫైనల్గా కోర్టు తీర్పు చెప్పడం వేరు. కాబట్టి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరిని తిట్టాలి, తిట్టకూడదు, మనం ఏం చెప్పాలి, సబ్జెక్ట్ మీద ఏం మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా మనం ముందుగానే ఆలోచించుకొని, ఒకవేళ పొరపాటున ఏదైనా, ఎంతైనా మనుషులమే కదా, పొరపాటున మనం మన ప్రసంగాలలో కానీ మన స్పీచెస్లో మనం ఎక్కడైనా మనం తప్పు దొల్లి ఉంటే కనుక వాటిని మనం సరి చేసుకోవాలి. క్షమాపణలు చెప్పుకోవాలి, లేదా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను, దయచేసి ఏదో పొరపాటున నోరు జారాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి అక్కడికి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ అవేమీ జరగటం లేదు కదా. ఒక ప్రవాహంలాగా, ఒక కన్సిస్టెన్సీతో జరుగుతున్నది ఈ మతద్వేషం కానీ, లేకపోతే దేశ వ్యతిరేక భావజాలం కానీ జరుగుతోంది. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, సిస్టమ్ అంటే మన ప్రభుత్వ వ్యవస్థలని కించపరిచి వాటిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయడం, వ్యవస్థల మీద విరుచుకుపడి ఇష్టానుసారంగా మాట్లాడడం, సొల్యూషన్ లేని మాటలు మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి వల్ల పర్యవసానాలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశమైనా ఉంటుంది. దేశ విద్రోహ చట్టం తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రభుత్వం ఇది తప్పు, వీడు చేస్తున్న ఈ యాక్టివిటీసు ఏదో ఒక ఉగ్ర కోణాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సపోర్టుగా, అంటే దేశంలోని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధమైన ఒక పద్ధతిని ఇతను అవలంబిస్తున్నాడు అంటే దీని వెనకాల ఏదైనా విదేశీ కుట్ర ఉందా, ఎవరైనా ఉగ్రవాదుల కుట్ర ఉందా, వాళ్ళ నుంచి ఫైనాన్స్ తీసుకుని ఇతను ఏమైనా చేస్తున్నాడా, ఇలాంటి సందేహాలతోని అతన్ని ఇమీడియట్గా ఈ చట్టం కింద అరెస్ట్ చేయొచ్చు. తర్వాత ఎప్పుడో వీళ్ళు సాక్ష్యాలు సేకరించి కోర్టుకి సబ్మిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈలోపు 6 నెలలు గడిచిపోతాయి. చాలు కదా అది.
తర్వాత బయటకు వచ్చి హీరో అవుతాడు, జీరో అవుతాడు, అది తర్వాత విషయం. కానీ అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు తర్వాత ఏమవుతారు? ఇన్నాళ్ళు అతన్ని వెనకేసుకొచ్చేవాళ్ళు ఒకవేళ అతను నిజంగా దోషిని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? తర్వాత వాళ్ళు వాళ్ళకి తల తీసేసినట్టు ఉంటుంది. వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు? కాబట్టి తొందరపడి మనం అతను చేస్తున్నది, అతని మీద శిక్ష వేయడం తప్పు, ఈ చట్టం అతని మీద తీసుకురావడం తప్పు అని ఆ చట్టానికి రకరకాల టిఫిన్ల పేర్లు పెట్టి మాట్లాడడం కూడా అది తర్వాత దాని పర్యవసానం వాళ్ళే అనుభవిస్తారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఏది డైరెక్ట్గా చెప్పరు, ఓటు ద్వారా చెప్తారు. ఆ ఓటు ద్వారా చెప్పించుకునే పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటే అది వాళ్ళ ఇష్టం, మనమేం చేయలేం. కానీ ప్రజలకి మంచి చేసే విధమైన మాటలు 4 మాట్లాడితే చాలు. అంతేగాని ప్రభుత్వ వ్యవస్థలని, చట్టాలని ఊరికే నోరుంది కదా అని వాడేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా, రాజ్యాంగ వ్యవస్థలపై చిన్న చూపు, చిన్న భావన కలిగేలాగా మాట్లాడడం, ప్రజలకి వ్యవస్థల పట్ల ఒక గౌరవాన్ని కల్పించవలసింది పోయి అగౌరవంగా వ్యవస్థలని కించపరిచేలా మాట్లాడడం, రాజ్యాంగాన్ని ధిక్కరించేలా మాట్లాడడం, వీటి వల్ల దేశానికి ప్రమాదం, వాళ్ళకి కూడా ప్రమాదం, వాళ్ళ భవిష్యత్తుకి ప్రమాదం, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా చెడ్డ పేరే. కాబట్టి అనవసరంగా ఇలాంటి రావణ్ లాంటి వాళ్ళని ప్రస్తుతం వెనకేసుకురాకుండా రాబోయే 6 నెలల తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఇక్కడ నేను రావణుని వెనకేసుకురావడం లేదు, అలాగని ఈ చట్టం అతనికి అనవసరంగా పెట్టారు అని నేను మాట్లాడటం లేదు. చట్టం పెట్టారు, దానికి ఏదో సంథింగ్ రీజన్ ఉంటే కనుక వాళ్ళు రాంగ్గా పెట్టుంటే అది వాళ్ళకే తిరిగి రివర్స్ అవుతుంది. ఎవరు రాంగ్ చేస్తే వాళ్ళకే రివర్స్ అవుతుంది కదా. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ రాంగ్గా అంటే ఆ దురుద్దేశంతో ఇతని మీద ఆ కేసు పెడితే కనుక వాళ్ళకే నష్టం. రేపు వచ్చే ఎన్నికలలో ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. అలాగే ఏ అధికారులు అయితే దానికి పాల్పడ్డారో వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈ 6 నెలల పాటు ఎదురు చూడవలసిందే ఇంకా అతని విషయంలో. కాకపోతే కేవలం ఆ వ్యక్తి ఒక్కరి గురించి కాదు, ఇప్పుడు ఈ వీడియో అందరికీ వర్తించేలాగా మనం ఈ వీడియోలో చర్చించుకుంటున్నాం. ఏంటంటే వ్యక్తిగత దూషణ ఎప్పటికైనా కూడా చేటు చేస్తుంది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. 2, మనోభావాలను కించపరిచే విధంగా మత దూషణలకి పాల్పడడం, ఇతర అన్యమతాలను దూషించడం తప్పు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, నిరాధారమైన కట్టుకథలతో ప్రజలని వాళ్ళని డైవర్ట్ చేస్తూ, అంటే ప్రజలకి అపనమ్మకాలని కలిగిస్తూ కట్టుకథలతోని ఏదో సాధించాలనుకుని కొంతమంది కొన్ని ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రసంగాల ద్వారా మరొక పార్టీకి మేలు చేసే విధంగా వీళ్ళు ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు. అది కూడా ఏదో ఒక టైంలో కొంతవరకు బాగానే ఉంటుంది, అబ్బా బాగా చెప్తున్నాడురా అనిపిస్తుంది. కానీ ఎక్కడో దగ్గర వాళ్ళకి రివర్స్ అవుతుంది. కాబట్టి నిజం మాట్లాడండి. నిజం మాట్లాడి స్ట్రైట్గా ఎవరికి ఏ హాని లేకుండా మీ అనాలిసిస్ అన్నది చెప్పండి, తప్పులేదు. కానీ ఎవరికో ప్రయోజనం కలిగించడం కోసం అనవసరంగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని తర్వాత ఇబ్బందులు పడకండి. ఇది నా సలహాయే కాదు, ఇది నీతి కూడా. మనం దీనిని అనుసరించి తీరాలి. జర్నలిజంలో ఇలాంటివన్నీ ఉంటాయి అనుకుంటా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చదువుకుంటారు. నేనేం జర్నలిస్ట్ని కాదు, నేను జస్ట్ యూట్యూబర్ని మాత్రమే. కానీ నీతి అనేది ఒకటి ఉంది కదా. ఈ నీతి ప్రకారం ఏంటంటే మనం అనవసరంగా కట్టుకథలతోని దేనిని, ఇప్పుడు చూసారా ఏఐ అనేది ఉంటుంది, ఏఐ అనేది దాంతో రకరకాల వీడియోలు చేస్తుంటారు. ఆ వీడియోలు చేసినప్పుడు కూడా ఈ ఒకటి రూల్ ఉంటుంది, నువ్వు ఇది ఏఐతో చేసావు, ఇది ఫేక్ అన్నది నువ్వు అక్కడ చెప్పాలి. చెప్పకుండా ఇది రియల్ అని ఒక ఏఐని చూపిస్తే కనుక నువ్వు చట్ట ప్రకారం శిక్షార్హుడివి. అలాగే కట్టుకథలతో ఒక న్యూస్ చెప్పడం,
ఒక న్యూస్ని అనలైజ్ చేయడం, ఫేక్ ప్రచారాలు ఇవి కూడా ఎప్పటికైనా సరే రివర్స్ అవుతాయి. అప్పుడు రెండు రకాలుగా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి ఏంటి, చట్ట ప్రకారం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండు, ప్రజల దృష్టిలో మనం చులకనైపోతాం, చీకొట్టబడతాం, అవమానించబడతాం, మనం ఎవరికి మొహం చూపించుకోలేని పరిస్థితి రావచ్చు. కాబట్టి అనవసరంగా మనం ఈ ఫేక్ ప్రచారాలు, ఫేక్ ప్రాపగండా, కట్టుకథలతోని న్యూస్ చెప్పడాలు ఇలాంటివన్నీ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇది ఈ వీడియోలోని నేను చెప్పాల్సిన అంశాలు. ఈ నేను చెప్పే పాయింట్లో అక్కడక్కడ ఎక్కడైనా తప్పులు దొరికితే కనుక దయచేసి క్షమించండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.